యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉంటూ ప్రతి దినము వాగ్దానం వింటూ ఉంటున్నారు కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ వాగ్దానం వింటూ విందాము. కీర్తనలు 61 కీర్తన 2వ వచనము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంధముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కింపుము. దేవుడు మనల్ని ఎక్కించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు. దేవుడు మన తల పైకి లేవనెత్తే దేవుడు. నీ జీవితంలో కూడా ఎప్పుడైతే నీ ప్రాణం వేసారిపోయిందో, తల్లడిల్లిపోయిందో, వేదన గురైపోయావో అటువంటి సమయంలో నువ్వు దేవుని మొరపెట్టగా దేవుడు నిన్ను ఎక్కలేనంత ఉన్నతమైన స్థలానికి దేవుడు ఎక్కిస్తూ ఉంటాడు. డాక్టర్ టారీ అని ఫేమస్ ఇవాంజలిస్ట్, మంచి పేరు కాంచిన సువార్థికుడు, తన యవ్వన కాలం అంతా చాలా భయంకరమైన జీవితం జీవించాడు. ఆయన పిచ్చి తిరుగులు తిరిగేవాడు. అంతేకాదు, లేని అలవాటు లేదు. తల్లి ఎన్నోసార్లు చెప్పింది, బాబు రక్షణ పొందుకో, దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకున్నాక నీ జీవితం బాగైపోతుంది, ఇలా కాదు నీ జీవితం అంటే ప్రతిరోజు కూడా వారి ఇరువురు మధ్యలో ఈ సంభాషణ ఉండేది. ఈ ఒక టారీ అనే వ్యక్తి, ఈ కుమారుడు ఎప్పుడు కూడా నువ్వు నన్ను నష్టపెట్టకమ్మా, నన్ను వదిలేసి ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ అని చెప్పేవాడు. ఒకరోజు విరక్తి వచ్చేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నీ నస నేను భరించలేకపోతున్నాను, ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్, నేను ఎంజాయ్ చేయాలి నా లైఫ్ అంతా కూడా అని వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయే ముందు తల్లి ప్రాధేయపడుతుంది, వద్దు బాబు వెళ్ళకు అని. కానీ ఆయన ఏమాత్రం వినలేదు. అయితే వెళ్ళేటప్పుడు తల్లి అంటుంది, ఎప్పుడైనా నువ్వు అట్టడిగి స్థితికి వచ్చినప్పుడు ఇదిగో నా తల్లి దేవుడు అయిన దేవా, నీవు నాకు సహాయం చేయని ఒక్క ప్రార్థన చేయి చాలు, దేవుడు సహాయం చేస్తానని చెప్పింది. అదే ఆఖరి మాటలు కావచ్చు. అయితే ఆయన వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాడు. కానీ నిజానికి ఒక రోజు వచ్చింది, అట్టడుగు స్థితికి వెళ్ళిపోయాడు. భయంకరమైన కష్టంలో ఉండిపోయాడు. ఇంకా హోటల్ రూమ్లో కూర్చొని పిస్టల్ రెడీ చేసుకొని చనిపోవడానికి సిద్ధమయ్యాడు, సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి, టారీ నువ్వు ఎప్పుడైతే అట్టడుగు స్థితికి వెళ్ళిపోయావో ఒక్కసారి లాస్ట్గా ఆయనకు ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసి చూడు, దేవుడు నేను తప్పిస్తాడని చెప్పినప్పుడు టారీ తన పిస్టల్ పక్కపెట్టి ప్రార్థన చేసి, గాడ్ ఆఫ్ మై మదర్, నా తల్లి దేవుడు అయిన దేవా, నీవు నా జీవితాన్ని బాగు చేయవా, నేను చనిపోవడానికి సిద్ధమవుతున్నాను, నన్ను విడిపించువా అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుని యొక్క కృప, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క శాంతి ఆయనని ఆకర్షించుకోవడం మాత్రమే కాదు, ఆయనను కమ్ముకొనగా ఆయన వెంటనే గొప్ప నెమ్మది పొందుకొని రిలీఫ్ అయిపోయి తన జీవితాన్ని మార్చుకుంటాడు. ఆ తర్వాత దేవుడు ఆయన బహుగా వాడుకొని ఫేమస్ ఇవాంజలిస్ట్గా దేవుడు తయారు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా తల్లడిల్లిపోయే శ్రమలు వచ్చినా, తల్లడిల్లిపోతున్నావు, ఎవరు ఇదే లాస్ట్ ఏమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను మరొక్కసారి నేను రెస్టోర్ చేస్తా, మరొక్కసారి నేను లేవనెత్తుతాను, శిఖరాలు ఎక్కిస్తాను. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారా? ఏ విషయంలో తల్లడిల్లిపోతున్నారో మొరపెట్టండి, దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, అయ్యా అట్టడుగు స్థితికి వెళ్ళిపోయిన నీ బిడ్డలను నాయన శిఖరాలు ఎక్కించండి నాయన. తల్లడిల్లిపోయి ప్రాణమంతా విసిగిపోయిన వారి విషయంలో నాయన నువ్వు మరొక కార్యం చేసి వారిని దీవించమని అడుగుచున్నాము. ఉన్నతమైన శిఖరాలు ఎక్కించండి నాయన ప్రభా. అలాగే నాయన మారు మనసు పొందుకొని ముందుకు అడుగులు తీసేవారుగా చేయండి. ఇంకా పాపంలో, శాపంలో, దుఃఖంలో, చీకట్లో ఉండడానికి వీల్లేదు నాయన. అయ్యా కృపలో నాయన ప్రభా, నీ యొక్క సంతోషంలో, ఆనందంలో, నీ యొక్క ఆశీర్వాదంలో బిడ్డలు నడుచుటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానం విన్నారు కదండి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా దేవుడు మార్చగలడు. అండ్ గాడ్ కెన్ ఆల్సో చేంజ్ యూ ఇన్ నో టైమ్. కాబట్టి కింద కమెంట్లో గాడ్ చేంజ్ మీ అని పెట్టండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బాగు చేసి బలపరచును గాక. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.